సమయంలో సహోదరులు గాలిపాడులో సువార్థకులుగా పనిచేస్తున్నటువంటి సహోదరులు మనకు మరొక 40 నిమిషాలు దాని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. రాజ్బాబు గారికి ఒక సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ఈ దినం వరకు మమ్మలను సజీవంగా ఉంచి ఈ స్థలంలో మమ్మలను ఈ విధంగా సమకూర్చిన దేవాది దేవునికి యేసుక్రీస్తు ప్రభు పేరట కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క కూడికల్లో చేరి వచ్చి ఉన్న ప్రభునందు సహోదరులకు సహోదరిమణులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములండి. దేవుడు మానవులకు కాలములను సమయములను ఎందుకు దయచేస్తున్నాడు అనే అంశాన్ని నేర్చుకుందామండి. ఎందుకు దయచేస్తున్నాడండి ఎవరికైనా తెలుసా? మీరు చెప్పండి, ఎందుకు దయచేస్తున్నాడు? బయట లోకస్తులు ఎందుకు అనుకుంటారు? చాలా రకాలైన సమాధానాలు వస్తుంది కదండి. సంపాదించుకోవాలి, తినాలి, సంతోషించాలి, విలాసవంతమైన జీవితం జీవించడానికి అని అనుకుంటారు వాళ్ళు. మనకు తెలిసినట్టుగా లోకస్తులు ఏమనుకుంటారంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయం ఉంటుంది. చదువుదాం ఒకసారి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా అన్నాడు. ఇది లోకంలో ఉన్న మానవుల యొక్క సహజమైన ఆలోచన. ప్రతి వారు కూడాను ఇలానే ఆలోచన చేస్తారు. నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి ఆ సంవత్సరం అంతా వ్యాపారం చేసి చక్కగా మంచి లాభము సంపాదించుకుందాము అని ఆలోచన చేస్తారు. ఇది సహజంగా మానవులైన వారికి వచ్చే ఆలోచన. అందరికీ వస్తుంది ఆలోచన. ఈ సమయము నేను ఈ విధంగా నా సంపాదన కోసము ఏదైనా సంపాదించుకోవడము వాడాలి, దీనికోసమే సమయం అన్నట్టుగా ఈ లోకం వాళ్ళు ఇలానే జీవిస్తుంటారు తమ జీవిత కాలం కూడాను. ఇంకెందుకు జీవిస్తుంటారంటే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో ఒక సమస్యను పరిష్కారం చేయడానికి ఆ విషయాలు రాస్తున్నప్పుడు అక్కడ సమస్య ఏమిటనంటే కొందరు మానవులకు పునరుత్థానము లేదని చెప్పే వారిని గురించి అక్కడ కొరింథీలో ఆ సమస్య వచ్చింది. అప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ పౌలు గారు నరమాత్రులుగా కేవలం శరీర సంబంధులుగా జీవించేవారు ఎలా ఉంటారో ఆ విషయాన్ని తెలియజేశారు. చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32 నుంచి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతాం. అంటే మృతుల యొక్క పునరుత్థానము లేదు, రేపో ఎప్పుడో చనిపోతాము గనుక తిందము త్రాగుదము. ఈ లోకం యొక్క ఆలోచన ఏమనుకుంటారంటే రేపు ఎప్పుడో చచ్చిపోతామో, అయితే బ్రతికి ఉన్నప్పుడు ఏం చేయాలి? తినాలి, త్రాగాలి, సుఖించాలి. యవనస్తులకైతే కొందరు ఈ మాటలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఈ మాటలు వస్తుంటాయి. ఏమిటంటే అది మీరు ఇప్పుడు సంతోషించకపోతే, యవనంలోనే సంతోషించకపోతే ఇంకెప్పుడు? గనుక ఇప్పుడే ఎంజాయ్. సరే, ఇటువైపు దృష్టి పెట్టండి. లోకంలో ఉన్న వాళ్ళు తమ సమయాన్ని ఎందుకు అని వాళ్ళు ఉపయోగిస్తుంటారు? ఎందుకండి? అర్థమైందా? తమ జీవిత కాలంలో ఏదైనా పని చేసి లాభం సంపాదించుకుందాము అని జీవిస్తుంటారు.
మరికొందరు అలా లాభం సంపాదించుకున్న వాళ్ళైతే మంచి ఉన్నత స్థితిలో ఉన్నవారైతే తిందము, త్రాగుదము, సుఖిద్దాము, సంతోషించుదాము అని ఆలోచన చేసి తమ కాలాన్ని దానికోసం వాడుతుంటారు. అయితే మనం మర్చిపోకూడదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా మనము మన యొక్క సమయాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉంది. ఒకసారి తిమోతి గారు రాసిన పత్రికలో ఈ విషయం ఉంటుంది. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మనం ఈ లోకమునకు ఏమీ తీసుకు రాలేదు, అలాగే ఈ లోకము నుండి మనం ఏమి తీసుకెళ్ళలేము. అయితే ఈ లోకంలో ఉన్నంతకాలం మానవుడు మాత్రం ఎలా జీవిస్తుంటారంటే, ఈ లోకంలో ఏదో సంపాదించి ఈ లోకం నుంచి సంపాదించిన తనతో తీసుకెళ్తాను అన్నట్టుగా ఏదో సంపాదన కోసమే పడి జీవిస్తుంటాడు. గమనించండి, ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు, ఎలా ఏమి తీసుకోకుండా ఈ లోకంలో వచ్చామో అలాగే ఈ లోకం నుండి ఏమి తీసుకొని వెళ్ళలేం మనతో. కనుక మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలంటే తృప్తి కలిగి జీవించాలి. మనకున్న దానితో తృప్తి కలిగి జీవించాలి. వాస్తవానికి ఈ లోకంలో మానవులకు తృప్తి లేకయే ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని తృప్తి లేకుండా తమ జీవితాన్ని జీవిస్తూ ఏదో సంపాదిద్దాం, ఇంకేదో చేద్దామని తమ జీవిత కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా మనం ముందుకు వెళితే ఇంకేం విషయాలు చెప్తున్నాడు అంటే చదువుదాం. మనము 9 నుంచి 9-10 కూడా చదవండి. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అన్నాడు. ఏదో సంపాదించాలి, ధనాపేక్ష కలిగి జీవిస్తే, ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి అని జీవించేవారు వారి యొక్క పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. గ్రంథం చెప్పిన విషయము వాస్తవం. ధనాపేక్ష కలిగి జీవిస్తే మన జీవితము సరైన విధంగా జీవించం. గనుక మనకేముందో దానితో తృప్తి కలిగి జీవించాలి. ఇంకా 10వ వచనంలో ఇంకేం చెప్పాడంటేను, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. గనుక ఈ లోకంలో మనము అలాంటి జీవితం జీవించకూడదు. గనుక అలాంటి జీవితం జీవించకూడదంటే మనం ఎలా జీవించాలో ఈ కాలము ఈ సమయము దేవుడు మనకి ఎందుకు దయచేస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అప్పుడు మనం మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, సరైన విధానంలో జీవిస్తాం. కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. మొదటి విషయం ఏమిటంటే, ఈ సమయము ఈ కాలము అసలు ఎవరు దయచేస్తున్నాడు, ఎందుకు దయచేస్తున్నారు అనే విషయాన్ని మనము చక్కగా ఎరిగి ఉండాల్సిన అవసరత ఉంది. మనము ఒక వాక్య భాగం చదువుదాము. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఈ కాలములు కానీ సమయములు కానీ ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు కాలములు సమయములు తన స్వాధీనంలో ఉంచుకొని వాటిని మానవులైన మన కొరకు దయచేస్తున్నాడు. మనకు ఈ జీవిత కాలము
ఈ యొక్క బ్రతుకు ఇంకా ఎందుకు దయచేస్తున్నాడు దేవుడు అని మనము గ్రంథాన్ని జాగ్రత్త చదువుతూ ఆలోచన చేయాలి. మన జీవితము ఈ లోకంలో దేవుడు ఎందుకు దయచేసాడో, ఈ జీవిత కాలంలో ఈ యొక్క సమయము, ఈ యొక్క కాలం ఇంకా ఎందుకు మనకు దయచేస్తున్నాడో ఆ విషయాన్ని మనము ఎరగాల్సిన అవసరత ఉంది. వాస్తవానికి మానవులమైన మనకు దేవుడు కాలములు సమయములు దయచేశాడు. ఈ జీవిత కాలం కూడా దేవుడే దయచేశాడు. దయచేసిన దేవుడు మానవులకు ఈ జీవిత కాలము ఎలా దయచేశాడంటే పరిమితి గలదిగా, శాశ్వతంగా ఉండేదిగా ఈ భూనివాస కాలాన్ని దేవుడు మనకు దయచేయలేదు. మనం చదివితే కీర్తనల గ్రంథము 90వ కీర్తనలు 10వ వచనం చదవండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అన్నాడు. చాలు. ఇక్కడ మోసే గారు ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని చెబుతున్నాడు. మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పాడు. అయినను 80 సంవత్సరాలు జీవించిన ఎక్కువ దీర్ఘాయువు కలిగి ఉన్న ఆ యొక్క ఆయుష్ కాలము ఎలా ఉంటుందంట? వాటి యొక్క వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అన్నాడు. అంటే మానవుని యొక్క ఆయుష్ కాలము ఈ భూమి మీద పరిమితి గలది. శాశ్వతంగా మనము ఉండము. ఈ భూమి మీద మానవుని యొక్క ఆయుష్ కాలము పరిమితి గలది. 70-80 సంవత్సరాలు. ఇంకా ఎక్కువ వృద్ధాప్యంలో జీవిస్తుంటే ఆ యొక్క జీవితము ఆయాసము, దుఃఖము, వాటి యొక్క వైభవం అలాగుంటుంది అని చెప్పాడు. కనుక మనము పూర్తిగా ఆలోచన చేసినట్లయితే భూమి మీద ఏ మానవుడు కూడాను శాశ్వతంగా ఉండడు. మానవుని యొక్క జీవిత కాలము కాలములతో, సమయంతో ముడిపడి ఉంది. గ్రంథమే దాన్ని విభజించి చెప్పింది కూడాను. మనం ప్రసంగి గ్రంథం చదువుకుంటే ఆ విషయాలు ఉంటుంది. మానవుని యొక్క జీవిత కాలంలో విభజనలు: లేత వయస్సు, నడిప్రాయం అని చెప్పాడు, ఇంకా యవ్వనము, వృద్ధాప్యము. గ్రంథమే మనం చదివితే విభజించి చెప్పింది. కనుక మానవుని యొక్క ఆయుష్ కాలము లేదా మానవుని యొక్క కాలము కాలములతో, సమయములతో ముడిపడి ఉన్నది. దేవుడు మానవులకు కాలములు, సమయములు తన స్వాధీనంలో ఉంచుకొని దయచేస్తూ ఉన్నాడు. మనం ఈ దినం వరకు, ఈ సమయం వరకు బ్రతికి ఉన్నామంటే అది ఎవరు దయచేసిన కృప? దేవుని యొక్క కృపను బట్టి ఈ దినం వరకు మనం బ్రతికి ఉన్నాం. అపోస్తుల కార్యగ్రంథంలో ఈ విషయం ఉంటుంది. చదువుదాం మనం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అంటే దేవుడు అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు అన్నాడు. కనుక మనకు దేవుడు ఏమేమి దయచేస్తున్నాడంట? ఆయన అందరికిని, అందరికంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ కోటి అందరికీ, ఈ భూలోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను దేవుడు ఏం దయచేస్తున్నాడంట? చదువుదాము. జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు దేవుడే. కనుక ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామంటే ఈ యొక్క ఊపిరి, ఈ యొక్క జీవము ఇచ్చింది ఎవరు? దేవుడే ఇస్తాడు, దేవుడే ఇస్తున్నాడు. కనుక మనం ఈ దినం వరకు బ్రతికి ఉన్నాం. కనుక సమయము దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని మనకు ఆయుష్కాలను ఇంకా పొడిగిస్తూ మనకి ఏం దయచేస్తున్నాడంటే జీవమును,
ఊపిరిని దయచేస్తున్నాడు. ఇంకా మనకు ఏ విధంగా దేవుడు ఏమి దయచేస్తున్నాడంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు అన్నాడు. మానవుని యొక్క ప్రాణమునకు దీర్ఘాయుస్సునకు మూలం ఎవరు? దేవుడే. దేవుడే మనకు ప్రాణమును దీర్ఘాయుస్సును దయచేవాడు. కనుక దేవుడే మనకు సమయము, కాలము, ఈ యొక్క దీర్ఘాయుస్సు దయచేస్తున్నాడు. మనం ఈ రోజు వరకు, ఈ సమయం వరకు బ్రతికి ఉన్నామంటే అది దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన కాలము, దేవుడిచ్చిన జీవితం. దేవుడు సమయములను, కాలములను తన స్వాధీనంలో ఉంచుకొని మానవులమైన మన కోసము దయచేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ కాలములో, ఈ సమయములో ఎవరిచ్చిందంటే ఎవరిచ్చింది? దేవుడే ఇచ్చింది. ఇంకా మనం ముందుకెళితే దేవుని యొక్క స్వాధీనంలో ఇంకేమీ ఉన్నాయంటే ఒకసారి దానియేలు గ్రంథంలో చదువుకుంటే ఈ విషయము చదివిన తర్వాత దేవుని యందు ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-23 వచనాలు కలిసి ఉంటుంది. మనము 23వ వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాము. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. దేవుడు కేవలము కాలములు, సమయములు మాత్రమే తన స్వాధీనంలో ఉంచుకోలేదు. ఇంకేమో తన స్వాధీనంలో ఉందంటే ఏముంది? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? బెలసర్ గురించి చెబుతూ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో అంటే మానవుని యొక్క ప్రాణమును సకల మార్గములను ఎవరి వశంలో ఉంది? దేవుని వశములో ఉంది. దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. దేవుని వశములో ఉన్న ఇవన్నీ కాలములు, సమయములు, ప్రాణము, ఊపిరి, జీవము సమస్తమును దేవుడు దయచేస్తున్నాడు మనకు. మనం ఈ భూమి మీద పరిమితి గల ఆయుష్కాలము కలిగిన వారం. మన స్వాధీనంలో వాస్తవానికి ఏమీ లేదు. మన ప్రాణం మన స్వాధీనంలో లేదు. ఊపిరి మన స్వాధీనంలో లేదు. కాలములు మన స్వాధీనంలో లేదు. ఏదైనా మన స్వాధీనంలో ఉందా? అన్నీ దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని మానవులమైన మన కోసము దయచేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో ఇంకేమి ఆయన స్వాధీనంలో ఉందో చెప్తాడు. ఒకసారి కీర్తనల గ్రంథం చదువుదాము. 31:15 నా కాలగతులు నీ వశములో నున్నవి అన్నాడు. ఇక్కడ దావీదు గారు కీర్తనకారుడు తన గురించి చెప్పుకుంటూ ఏమని చెప్తున్నాడు? నా కాలగతులు నీ వశంలో ఉంది అన్నాడు. మానవుడు పరిమితి కల
ఆయుష్కాలం కలిగి ఉన్నాడు, ఈ భూమి మీద శాశ్వతంగా ఉన్నాడు. ఇవన్నీ కూడాను మానవునికి కాలములను సమయములను దయచేస్తున్నది దేవుడే, తన స్వాధీనంలో ఉంచుకొని దేవుడే దయచేస్తున్నాడు. కాలములు సమయములు మాత్రమే కాదు, మానవుని యొక్క ప్రాణమైనను ఊపిరైనను జీవమైనను దేవుడే మనకు దయచేస్తున్నాడు. మన ప్రాణము మన సకలమైన మార్గములో దేవుని వశములో ఉంది. చివరికి మన కాలగతులు కూడాను ఎవరి వశములో ఉందంటే దేవుని వశములోనే ఉంది. మన స్వాధీనంలో ఏమీ లేదు. మానవుడు ఎప్పుడు ఏమైపోతాడో తెలియదు, ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. మన స్వాధీనంలో లేదు ఇవన్నీ. దేవుడు కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాలములు సమయములు మాత్రమే కాదు, మానవుని యొక్క ప్రాణమును ఊపిరిని జీవమును సకలమైన మార్గములు కూడా దేవుని స్వాధీనంలో ఉంది. మనం ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. మన జీవిత కాలం గురించి గ్రంథము మన యొక్క ప్రాణం గురించి లేదా మన యొక్క బ్రతుకు గురించి మన యొక్క జీవితం గురించి తెలియజేసినప్పుడు దేనితో ఏ విధంగా పోల్చి చెప్పాడంటే చాలా విషయాలతో పోల్చి చెప్పినప్పుడు మన ప్రాణము లేకపోతే మన యొక్క ఆయుష్కాలము మన యొక్క జీవితము చాలా విషయాల్లో పోల్చి చెప్పాడు. ఒక విషయం మనం చదువుదాము. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. మనకు ఏమీ లేదంటే గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఎలాంటి వారంట, ఆవిరి వంటి వారు అన్నాడు. ఇలాంటి జీవితం కలిగిన మనకు దేవుడి యొక్క జీవిత కాలంలో లేకపోతే ఈ యొక్క సమయములను ఎందుకు దయచేస్తున్నాడు? మానవులమైన మనము ఈ భూమి మీద శాశ్వతంగా ఉండము, కొంతకాలం జీవిస్తాము. అది కూడా ఎప్పుడు దాకా అన్నది మనకు తెలీదు. మన ప్రాణము మన వశంలో లేదు, మన ఊపిరి మన వశంలో లేదు, ఏమీ లేదు. సమస్తం కూడా ఎవరు దయచేస్తున్నాడు? దేవుడు దయచేస్తున్నాడు. మరి సమస్తము దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఎందుకు దయచేస్తున్నాడు? మనము సంవత్సరాల తరబడి బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. ఆ జీవితం ఎలాగుందంటే ఈ జీవితం ఏంటో అసలు ఎందుకు దయచేస్తున్నాడు అది ఎరుగక మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం. దేవుడు కాలములు సమయములు ప్రాణము ఊపిరి ఇవన్నీ తన స్వాధీనంలో ఉంచుకొని మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఇస్తున్నాడా? దేనికి దయచేస్తున్నాడు? ఈ విషయాలు మనకు తెలియకపోతే మన యొక్క విలువైన సమయాన్ని ఏం చేస్తామంటే వృధా చేసుకుంటాం. ఎఫెసీ రాసిన పత్రికలో ఈ విషయం ఉంటుంది. 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు అన్నాడు. మనకి ఇవ్వబడిన సమయం యొక్క విలువ, ఈ జీవితకాలం ఎందుకు దేవుడు దయచేస్తున్నాడో ఆ విషయం తెలియకపోతే అజ్ఞానులుగా మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అన్నాడు. ఈ దినములు ఈ కాలములు చెడ్డది గనుక సమయము ఏం చేయవద్దు అన్నాడు, పోనీయక అన్నాడు. అంటే సమయం అలా పోతుంటే దాన్ని పోనివ్వకూడదంట. ఏమంటే ఒక విషయము, కాలములు సమయములు పోనివ్వకుండా ఎవరిని ఆపగలరా? ఎవరిని ఆపుతారా? ఎవరు కూడా ఆపలేరండి. ఈ కాలము ఈ సమయము పోనివ్వకుండా దేనితోనే కట్టి లేదా బంధించి ఆపగలమా మనము అని అంటే ఆపలేము. మరి పోనివ్వవద్దు అంటున్నాడేమి?
విషయము ఏమిటంటే, మీకు ఇవ్వబడిన సమయము కాలములు వృధాగా అర్థం లేకుండా పోనివ్వకండి. ఎంత జ్ఞానం ఉపయోగించినా, ఎంత శక్తి సామర్థ్యం ఉపయోగించినా, ఎంత బలం ఉపయోగించినా కాలాన్ని మనము ఆపలేము. కాలము వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే మనం ఏం చేయగలమంటే, దేవుడిచ్చిన ఆ యొక్క కాలమును సద్వినియోగం చేసుకుంటాం. అది ఎలాగంటే, సమయం అందరికీ దేవుడు ఒకేలాగానే దయచేస్తాడు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఏమీ ఉండదు. అందరికీ సమయము సమానంగా దేవుడు దయచేస్తాడు. అయితే ఆ కాలమును కొందరు దుర్వినియోగం చేసుకుంటారు, మరికొందరు సద్వినియోగం చేసుకుంటారు. దుర్వినియోగం చేసుకునే వారిని గ్రంథం ఏమని చెప్పిందంటే అజ్ఞానులు అని చెప్పింది. సద్వినియోగం చేసుకునే వారిని జ్ఞానులు అని చెప్పింది. ఎవరన్నా అజ్ఞానులుగా ఉండడానికి ఇష్టపడతారా? ఎవరు కూడా వాస్తవానికి ఇష్టపడము. జ్ఞానుల వలె ఉండడానికి ఇష్టపడతాం. మరి జ్ఞానుల వలె ఉండాలి అని అంటే దేవుడిచ్చిన ఈ కాలము, ఈ యొక్క సమయము అసలు ఎందుకు దయచేస్తున్నాడో అన్న విషయం మనకు అర్థం కావాలి. కనుక ఈ విషయము, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు కాలములను, సమయములను మనకు ఎందుకు దయచేస్తున్నాడు? తన వశంలో ఉంచుకొని, తన స్వాధీనంలో ఉంచుకొని మానవులకి ఇవన్నీ దయచేస్తున్నాడు. ఎందుకు దయచేస్తున్నాడు అంటే, మొదటి విషయము చదువుదాం మనము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను అన్నాడు. మన కాలములు ఎందుకు నిర్ణయించి ఉన్నాడంట? ఎందుకంటే మరియు యావద్భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఇప్పుడు కారణం చెప్తున్నాడు. వారు అంటే మానవులను సృష్టించిన తర్వాత సృష్టింపబడిన ఆ మానవులు వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తం, ఆ కనుగొనడానికి ఆయనను వెతికే నిమిత్తము, దేవుని తెలుసుకునే నిమిత్తము ఏం చేశాడంట? నిర్ణయ కాలములను, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను అన్నాడు. దేవుడి కాలములు అసలు ఎందుకు ఈ విధంగా నిర్ణయించడం జరిగింది? వాస్తవానికి కాలము గురించి మనం ఆలోచన చేస్తే, మానవునికి ఇచ్చిన కాలం కూడాను, ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాము? శీతాకాలంలో ఉన్నాము. మనకు కాలములు 3 చదువుకున్న వారికి అందరికీ తెలిసి ఉంటుంది. ఒకటి చెప్పండి, వేసవికాలం. వేసవికాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలము, శీతాకాలం. ఏమండి, దేవుడు మానవులకు కేవలం ఒక వర్షాకాలమో లేదా శీతాకాలమో లేదా వేసవి కాలమో ఏదో ఒక్కటే ఇస్తే ఏమవుతుంది? 3 కాలాలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు చలికాలం కదా, చలికాలం మాత్రమే ఉంటే ఎలాగుంటుంది పరిస్థితులు? ఏ మానవుడు కూడా ఈ భూమి మీద జీవించాడు. అసలు మానవులు దేవుని తెలుసుకోవడానికి అన్ని సరైన విధానంలో మనకు ఉంది. ఈ కాలములు, సమయములు దయచేస్తూ తెలుసుకోవాలని భూమి మీద సరైన విధానంలో సృష్టిని కూడా తయారు చేయడం జరిగింది. కాలం కూడా అలానే చేయడం జరిగింది దేవుడు. కేవలం ఎండాకాలం ఉన్నా మనం తట్టుకోలేము, కేవలం వర్షాకాలం ఉన్నా తట్టుకోలేము, కేవలము చలికాలం ఉన్నా తట్టుకోలేము. ఈ బాడీ తట్టుకోదు, ఈ శరీరం సహకరించదు, చచ్చిపోతాం. క్రమమైన విధానంలో దేవుడు కాలములను నిర్ణయించి మన కోసం దయచేస్తున్నాడు. ఎందుకోసం అంట? ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. తన్ను తడవులాడి కనుగొందురేమో అని
తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరములను ఏర్పరచెను అన్నాడు. ఈ సమయంలో దేవుడు ఎందుకు దయచేశాడు అని అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి. మనకు ఈ భూమి మీద ఇంకా ఈ జీవితకాలం, ఇంకా ఈ బ్రతుకు మనకు దయచేసి ఉన్నాడంటే ఎందుకు? మొదటి కారణము దేవుణ్ణి తెలుసుకోవడానికి. నేడు లోకంలో దేవుడిచ్చిన సమయాన్ని గడుపుతున్నారు, దేవుడిచ్చిన సమయం కాలమును ఉపయోగించుకుంటున్నారు, అయితే దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. ఈ సమయం మనకు ఎందుకు దయచేసాడంటే మొదటి కారణము దేవుణ్ణి తెలుసుకోవడానికి. రెండో కారణం ఇంకా ఎందుకు దయచేస్తున్నాడు అంటే, నేను ఒక్కొక్క విషయాన్ని మాత్రమే చూపించి ముందుకెళ్తాను. రెండో కారణము, ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 నుంచి చదవండి. 20-21 వచనము. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. 21 వచనం జాగ్రత్తగా చదువుదాము. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం నిశ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అన్నాడు. ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘానికి సమయం అనుగ్రహింపబడింది. ఎందుకంట 21 వచనంలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. దేవుడు మానవులకు సమయము ఇంకా ఎందుకు దయచేస్తున్నాడంటే, ఒకటి దేవుణ్ణి తెలుసుకోవడానికి, రెండవది మారు మనసు పొందడానికి. కొందరు దేవుణ్ణి ఎరిగినా కానీ తెలుసుకున్నా కానీ తమ జీవితము దేవుణ్ణి ఎరిగినట్టుగా దైవ సంబంధాలుగా జీవిస్తూ ఉండరు. అలాంటి వారికి ఇంకా దేవుడు ఎందుకు సమయం దయచేస్తున్నాడంటే, ఎందుకు? మారు మనసు పొందడానికి, తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి సమయం దేవుడు దయచేస్తున్నాడు. ఇది ఇంకా దేవుడు మనకు ఎందుకు సమయము ఈ యొక్క కాలము దయచేస్తున్నాడంటే, ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక చదువుదాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు. నోవహు గారు కట్టిన యొక్క ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు. నేను సందర్భం చెప్తాను. నోవహు గారి కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయానికి ముందు ఆ విధేయులకి కొంత సమయం ఇచ్చాడు. ఎంతకాలం ఇచ్చాడంటే 100 సంవత్సరాలు ఇచ్చారు సుమారుగా. ఆ 100 సంవత్సరంలో వారు మారు మనసు పొంది జలప్రళయం నుంచి నాశనం కాకుండా జలప్రళయం నుంచి వారు రక్షింపబడాలని సువార్తమానము వారికి ప్రకటన చేయడం జరిగింది. రానున్న కాలంలో జలప్రళయం రాబోతుంది, మీరు మారు మనసు పొంది లేకపోతే ఓడలో వస్తే రక్షింపబడతారు అనే వార్త వారికి తెలియజేయడం జరిగింది. ఇది సుమారుగా 100 సంవత్సరాలు అయి ఉంటుంది. కారణం ఏంటంటే ఓడ తయారు చేసిన ఒక సంవత్సరము సుమారుగా 100 సంవత్సరం అవుతుంది. సుమారుగా 100 సంవత్సరాల సమయము నోవహు గారి కాలంలో ఉన్న ప్రజలకి అనుగ్రహింపబడింది. ఎందుకంటే వారు జలప్రళయం నుంచి తప్పింపబడి నోవహుకి కట్టే ఓడలో రక్షింపబడడానికి, జలప్రళయం నుంచి కొట్టుకోకుండా రక్షింపబడటానికి వారికి సమయం అనుగ్రహింపబడింది.
ఇప్పుడు కూడా మనకు దేవుడు ఇంకా ఎందుకు సమయం ఇస్తున్నాడంటే మూడో విషయము, రక్షింపబడటానికి ఇస్తున్నాడు. దేవుడు కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకొని ఎందుకు దయచేస్తున్నాడంటే, ఒకటి దేవుణ్ణి తెలుసుకోవడానికి, రెండు మారు మనసు పొందడానికి, మూడు రక్షింపబడటానికి. అయితే నేడు రక్షణ ఎక్కడుందంటే, ఆనాడు నోవహు గారి కాలంలో నోవహు ఏ ఓడ అయితే చేస్తున్నాడో ఆ ఓడలో వస్తేనే, ప్రవేశిస్తేనే వారికి నీటిలో నుండి రక్షణ. నేడు రక్షణ ఎక్కడంటే, క్రీస్తు ప్రభు వారు కట్టిన సంఘములో ఎవరైతే క్రీస్తు యేసులో వచ్చి నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు. దీనికోసం ఇంకా మనకు సమయం అనుగ్రహింపబడింది. ఒకసారి రోమిలు రాసిన పత్రిక 6:2 చదువుదాము. అట్లన రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం. ఒక్కసారి ఆలోచన చేయండి, బాప్తిస్మం అనేది ఎక్కడ జరగాలి? క్రీస్తు యేసులోనికి. క్రీస్తు యేసులోనికి అంటే అర్థం ఏంటండి? క్రీస్తు యేసులోనికి అంటే అర్థం ఏంటి? లోపల. మనం లోపల ఉన్నాము. ఈ చర్చ్ బిల్డింగ్ లోనికి, లోపల అంటే అర్థం ఏంటి? బయట కాదు అని అర్థం కదా. క్రీస్తు యేసులోనికి అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసులోనికి అంటే గ్రంథం చెప్పిన వివరణ ఏంటంటే, క్రీస్తు ప్రభు శరీరంలోనికి అని చెబుతుంది. మనం కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి పత్రిక 12వ అధ్యాయంలోను, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను ఈ విషయాలు ఉంటుంది. తర్వాత చదవండి. క్రీస్తు శరీరంలోనికి అనే విషయం ఉంటుంది. క్రీస్తు శరీరమందు అనే విషయాలు ఉంటుంది. క్రీస్తు శరీరమందు అన్న, క్రీస్తు శరీరంలోనికి అన్న విషయం ఒకటే. బాప్తిస్మం అనేది ఎక్కడ తీసుకోవాలంటే, విషయం అది చూపించడం మంచిదే అనుకుంటున్నాను, నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి అన్నాడు. బాప్తిస్మము క్రీస్తు యేసులోనికి అని రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఇక్కడ బాప్తిస్మం ఎక్కడని చెప్తున్నాడు? ఇక్కడ ఏమన్నాడు? ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే అన్నాడు. ఒక్క శరీరంలోనికి అన్నాడు. ఒక్క శరీరంలోనికి అంటే వాస్తవానికి కొరింథీ పత్రికలోను, తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక, కొలొస్సీలు రాసిన పత్రికలో శరీరం అంటే, ఒక్క శరీరం అంటే ఏంటో విషయం చెప్పాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమని ఉంటుంది? శరీరము ఒక్కటే అని ఉంటుంది. ఆ శరీరం ఏంటి? మొదటి పత్రిక 22వ వచనంలో ఉంటుంది. 21 నుంచి చదివితే మనకు ఉంటుంది. శరీరమును సంఘము అని ఉంటుంది. కనుక క్రీస్తులోనికి అన్న, క్రీస్తు శరీరములోనికి అన్న అర్థం ఏంటన్నమాట? క్రీస్తు ప్రభు యొక్క సంఘములోనికి అని అర్థం. కనుక బాప్తిస్మము అనేది ఎక్కడ పొందాలి, ఎక్కడ తీసుకోవాలి? క్రీస్తులోనికి అంటే క్రీస్తు శరీరములోనికి అని అర్థం. క్రీస్తు శరీరములోనికి అని అంటే క్రీస్తు సంఘములోనికి అని అర్థం. నోహు గారి కాలంలో జలప్రలయము నుండి తప్పింపబడాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. ఎక్కడ వెళ్తే అవకాశం వాళ్ళకి? ఆ ఓడలోనికి మాత్రమే. నేడు రక్షింపబడాలంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి. క్రీస్తు యేసులోనికి అంటే క్రీస్తు శరీరములోనికి. క్రీస్తు శరీరంలోనికి అంటే క్రీస్తు సంఘంలోనే రక్షణ ఉంది. మనకు దేవుడు కాలములు సమయములు ఇంకా ఎందుకు దయచేస్తున్నాడంటే, మూడో కారణం రక్షింపబడటానికే.
ఆనాడు నోహు గారి కాలంలో సుమారుగా 100 సంవత్సరాల వారికి అవకాశం ఇచ్చాడు దేవుడు, అంతకాలం ఇచ్చాడు. అయిన వారు అవిధేయులుగానే మరణించారు, రక్షింపబడలేకపోయారు. నేడు మనకు ఇంకా కాలములు సమయములు ఎందుకు దయచేస్తున్నారంటే రక్షింపబడటానికి. అది క్రీస్తు యేసులో వచ్చి క్రీస్తునందు బాప్తిసం పొంది క్రీస్తు సంఘములో వచ్చి రక్షింపబడటానికి మనకు ఈ యొక్క కాలము ఈ యొక్క సమయము అనుగ్రహింపబడడం జరుగుతుంది. ఇంకా 4వ కారణం చూద్దాము. అసలు దేవుడు ఇంకా సమయము ఎందుకు దయచేస్తున్నాడంటే 4వ కారణం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన తర్వాత ఇంకా సమయము ఎందుకు దయచేస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6 నుంచి మనం చదువుదాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య అంటే గొర్రెపిల్ల యొక్క భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అన్నాడు. ఇక్కడ ఏ సమయం గురించి చెప్తున్నాడు? ఏ సమయం సమీపించిందంట? గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము సమీపించి ఉంది అని చెప్పాడు. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవానికి ముందు ఏం జరిగిందంట? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అన్నాడు. గొర్రెపిల్ల యొక్క భార్య, గొర్రెపిల్ల ఎవరు ఇక్కడ వాస్తవానికి? క్రీస్తు ప్రభువు వారు. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు? సంఘము. సంఘానికి గొర్రెపిల్లకును వివాహోత్సవం ఉంది. అయితే వివాహోత్సవము ఎవరు క్రీస్తు ప్రభుతో వివాహం చేసుకుంటారంటే, మనం వధువు క్రీస్తు ప్రభుకు వధువుగా మనము ప్రదానం చేయబడి ఉన్నాము. వారికి వివాహం ఎవరికంటే ఇక్కడ ఏమని చెప్పాడంటే, చూడండి చదువుదాం మరలా. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అన్నాడు. క్రీస్తు ప్రభుతో వివాహం చేసుకోవడానికి సిద్ధపరచబడి ఉన్న వారికి మాత్రమే జరుగుద్ది. మనం రక్షింపబడిన తర్వాత అనగా సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇంకెందుకు మనకు సమయం అనుగ్రహింపబడుతుందంటే సిద్ధపరచబడటానికి. దేనికి సిద్ధపరచబడటానికి? గొర్రెపిల్లతో వివాహం జరగడానికి. మారోళ్ళకైతే ఈ విషయం తెలిసి ఉంటుంది. ఏమి? గొర్రెపిల్లతో వివాహం చేసుకోవాలంటే మనం కూడా ఏమై ఉండాలి? గొర్రెపిల్ల అయి ఉండాలి, అంతే కదా. గొర్రెపిల్లకి వేరే జంతువుకు చేసి వివాహం చేస్తారా? వాస్తవానికి గొర్రెపిల్ల అంటే అక్షరార్థం కూడా కాదు, క్రీస్తు ప్రభుతో మనకు వివాహం జరగాలి అని అంటే మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు సారూప్యంలో ఎదగాలి. విషయం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనం చదువుదాము. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరమగు వరకు అన్నాడు. ఆయన ఇలాగ నియమించాడు. అంటే మనం ఏమవ్వాలంట? క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలో మనం కూడా ఎదగాలి అని చెప్పారు. గలతీ రాసిన పత్రికలో ఈ విషయం ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనములో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపం మీలో రావడానికి ఏర్పడటానికి అన్నాడు. గనుక సంఘము లేకపోతే రక్షింపబడిన వారు ఎవరి స్వరూపంలోనికి ఎదగాలి? క్రీస్తు స్వరూపంలోనికి వెదగాలి. క్రీస్తు యేసు స్వరూపంలోనికి ఎదిగితే వారికి మాత్రమే గొర్రెపిల్లతో వివాహం జరుగుద్ది.
కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విషయం ఉంటుంది, చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోనేమో అని భయపడుతున్నాను అన్నాడు. గనుక మనకు అపోస్తలుల బోధ ద్వారా క్రీస్తులో వచ్చిన మనకు ఏం చేయబడింది? ప్రదానం చేయబడింది. క్రీస్తు స్వరూప్యం మనము సంపాదించుకోవాలి, ఎదగాలి. రక్షింపబడిన వారు ఏం చేయాలంటే, వారికి సమయం ఎందుకు అనుగ్రహింపబడుతుందంటే క్రీస్తు సారూప్యమును సంపాదించుకోవడానికి. ఇది 4వ కారణము. చివరిగా ఒక విషయాన్ని మేము చూసి ముగించుకుందాం. స్వరూపమును సంపాదించుకున్న వారికి వివాహం జరుగుద్ది. వివాహం జరుగుద్ది అని అంటే క్రీస్తు ప్రభుతో సంఘము ఇంకా కలిసి శాశ్వతంగా జీవిస్తారు. అనగా వాళ్ళు ఏం చేయబడతారంటే, లేకపోతే ఏం చేసుకుంటారంటే నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఆ స్వతంత్రించుకోవడానికే మనకు ఈ యొక్క కాలము, ఈ యొక్క సమయము అనుగ్రహపడింది. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలు తర్వాత ఇంటికి వెళ్తే చదవండి. అక్కడ పౌలు గారు చెప్తాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించుకున్నాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అని చెప్పాడు. 5వ విషయం, మనకు సమయము కాలము దేవుడు ఎందుకు దయచేస్తున్నాడంటే నిత్య జీవమును లేదా నిత్య జీవమును, జీవ కిరీటమును, నీతి కిరీటమును సంపాదించుకోవడానికి దేవుడు కాలములు, సమయములు ఇంకా మాకు దయచేసాడు. మొదటి నుంచి వస్తాను. దేవుడు కాలములను, సమయములను తన స్వాధీనంలో ఉంచుకొని మానవులకు వాటిని దయచేస్తున్నాడు. ఊపిరిని, ప్రాణమును సమస్తము దేవుని స్వాధీనంలో ఉంది. అది మానవులమైన మనకు దయచేస్తున్నాడు. ఎందుకు దయచేస్తున్నాడు అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి దయచేస్తున్నాడు. ఇంకెందుకు దయచేస్తున్నాడు? 2వ సంగతి, మారు మనసు పొందడానికి దయచేస్తున్నాడు. ఇంకెందుకు దయచేస్తున్నాడు? 3వ విషయము, రక్షింపబడటానికి. ఇంకెందుకు దయచేస్తున్నాడు? ఇంకా క్రీస్తు సారూప్యంలో ఎదగడానికి. ఈ క్రీస్తు సారూప్యంలో ఎదిగిన వారికి వివాహం అనగా వారికి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. ఇది 5వ కారణం. ఒక విషయం గమనించండి, చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అన్నాడు. అతిశయింపలి. వాస్తవానికి ఈ భూమి మీద అతిశయిస్తుంటారు. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు అంటే వాళ్ళకు కలిగి ఉన్న ధనాన్ని బట్టి, మంచి పేరు ప్రఖ్యాతిని బట్టి మానవులు గర్విస్తుంటారు, అతిశయిస్తుంటారు. మనం దాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుని అందలి విశ్వాసం ఉంచి ఆయనను గురించి తెలుసుకొని పరిశీలనగా తెలుసుకుంటాన్ని బట్టి అతిశయించాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ఇప్పుడు చూసుకున్నాం కదా, దేవుడు కాలములను, సమయములను మానవులమైన మనకు ఎందుకు దయచేస్తున్నాడు? తన స్వాధీనంలో ఉన్నది అని అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి, మారు మనసు పొందడానికి, రక్షింపబడటానికి, క్రీస్తు సారూప్యము సంపాదించుకోవడానికి. ఈ విషయాలు ఎప్పుడు మనము పొందుకోగలము, సంపాదించుకోగలమంటే భూమి మీద ఉన్నప్పుడే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న విషయం ఒకటి ఏమిటంటే భూమి మీద కృప చూపుచు అన్నాడు. ఇవన్నీ పొందుకోవడానికి దేవుడు మనకు భూమి మీదనే కృప చూపుతాడు. ఎప్పుడైతే మనం భూమిని విడిచిపెడతామో దేవుని కృప మనలో ఉండదు. మీకు తెలుసు సహోదరులు, లాజరు ధనవంతుడు సందర్భం చూపించారు. ధనవంతుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుని కృపకు దూరం అయిపోయాడు. దేవుని కృప ఎప్పుడు మనకు ఆవరింపబడి ఉంటుందంటే భూమి మీద ఉన్నప్పుడే. గనుక కాలములు, సమయంలో ఎందుకు దయచేస్తున్నాడు దేవుడు తెలుసుకున్నాము. చాలా సంగతులు ఉన్నాయి, కొన్ని విషయాలు తెలుసుకున్నాం.
దేవుడు మనకు సమయం దయచేసి ఉన్నప్పుడే, మన కాలము పరిమితి గలది. పరిమితి గల ఆయుష్కాలం కూడాను ఎప్పుడు ఎలాగుంటామో మనకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు. కనుక దేవుడు మన కాలంలో సమయం దయచేసినప్పుడే ఏం చేసుకోవాలి? 1, దేవుణ్ణి తెలుసుకోవాలి. 2, మారు మనసు పొందాలి. 3వది, రక్షింపబడాలి. 4వది, క్రీస్తు సారూప్యమును సంపాదించుకోవాలి. అలాగూ భూమి మీద జీవిస్తున్నాను. నేను ఇప్పుడు చస్తే దేవుడు నాకు అనుగ్రహించే పరలోకంను స్వతంత్రించుకుంటాను అనే విశ్వాసంతో భూమి మీద జీవిస్తుండాలి. దేవుడు కాలములు సమయములు మనకు దయచేస్తున్నది అందుకోసమే దయచేస్తున్నాడు. మీలో ఇంకెవరైనా దేవుని తెలుసుకొని ఉండారేమో, దేవుని తెలుసుకోండి. మారు మనసు పొంది మీరు రక్షింపబడి ఉండారేమో, క్రీస్తు సంఘంలోనికి వచ్చి అవకాశం దేవుడు దయచేస్తున్నాడు. కాలములు అందుకోసం మీకు ఇస్తున్నాడు. దయచేసి మారు మనసు పొంది రక్షింపబడండి. పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం వచ్చి రక్షింపబడి క్రీస్తు సారూప్యంను సంపాదిస్తూ ఉండండి. అలాంటి యొక్క జీవితము ఈ భూమి మీద ధన్యకరము. అలాంటి చావు కూడాను ధన్యకరమే. ఎందుకంటే క్రీస్తు యేసులో ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని ఉంది. మీ జీవితం అలాగ ధన్యతగా ఉండాలి అంటే ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, అది వాటిని మీ హృదయం అనే పలక మీద చక్కగా రాసుకొని మీ జీవితంలో అనుభవించుకుంటే మీరు కూడా ధన్యులు అవుతారు. మీరందరూ జ్ఞానుల వలె మీ యొక్క సమయంను సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క జీవితమును, మీ యొక్క బ్రతుకును ధన్యకరంగా ఈ భూమి మీద జీవిస్తూ క్రీస్తు యేసులో క్రీస్తు సారూప్యను సంపాదించుకొని పరలోకం కూడా స్వతంత్రించుకోవాలని మీ అందరికీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధతో ఓపికతో విన్న మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.